పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీతపై మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ సంచలన ఆరోపణలు చేశారు. కాకినాడ ఈఎస్ఐసి ఆసుపత్రిలో ఉద్యోగానికి 10 లక్షల రూపాయల చొప్పున తీసుకొని ఉద్యోగులను వేధిస్తున్నారని అన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఉద్యోగులు ఎలా వేస్తారని నిలదీశారు. ఈఎస్ఐసి ఆసుపత్రిలో ఉద్యోగాల పేరిట కోట్ల రూపాయల్లో స్కామ్ జరుగుతుందన్నారు. కూటమి అధికారంలోకి రాగానే దీనిపై ఎంక్వైరీ చేయిస్తామని ఎస్వీఎస్ఎన్ వర్మ తెలిపారు. ఒక్కొక్క మనిషి డబ్బు సంపాదన మీద అవినీతి మీద ఎంత కసి ఉంటుందో నేను చెప్పి దాని మీద నిదర్శనం. అసలు ఎవరన్నా ఎలక్షన్ ఏమవుద్ది, కౌంటింగ్ వచ్చేస్తుంది, ఆ గుడికి వెళ్దాం ఈ గుడికి వెళ్దాం దేవుడి ఆశీస్సులు తీసుకుందాం అని చెప్తాను. మన అక్కే వంగగీత గారి మట్టికి నాకు ఏ ఆశీస్సులు అక్కర్లేదు, ఎలాగ ఓడిపోతున్నాను, నాకు ఒకటే ఆశీస్సులు, లక్ష్మీదేవి ఆశీస్సులు కావాలి. లక్ష్మీదేవి అంటే అమ్మవారు అనుకున్నాను, తప్పుసమ్మా భగవంతుడు కాదు. ఈఎస్ఐ హాస్పిటల్లో, కాకినాడలో ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్లో అంతా డబ్బే. త్వరగా రండి, 10 లక్షలు ఇవ్వండి, తాత్కాలిక ఉద్యోగం తీసుకోండి, 20,000 వీడే క్యూలు. నేను ఈఎస్ఐ యాజమాన్యాన్ని అడుగుతున్నాను, డైరెక్టర్ గారిని, ఎలక్షన్ కమిషన్ అండర్లో ఉండగా మీరు రిక్రూట్మెంట్ ఎలా చేస్తారని నేను అడుగుతా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లోనే ఈఎస్ఐ హాస్పిటల్లో జరిగిన రిక్రూట్మెంట్ పూర్తయింది. స్కామ్ కోట్ల రూపాయల్లో ఉందని చెప్పి నేను చెప్తా ఉన్నా. మా దగ్గర పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఉన్న ఎంపీ అభ్యర్థి వంగా గీత అక్కయ్య గారు ఈ కార్యక్రమంలో ఉన్నారు. ఇప్పటికే దగ్గర 25-30 మంది దగ్గర, మనిషి దగ్గర 10 నుంచి మినిమం 15-20 లక్షలు ఆవిడ కలెక్ట్ చేశారు. నేను ఒకటే అడుగుతున్నా ఈఎస్ఐ డైరెక్టర్ గారు, మీకు భాగస్వామ్యం ఉందా ఈ అవినీతిలో? కానీ సిఫార్సులు మీరు ఆమోదిస్తున్నారా? ఇది తేలాలి. రేపు మా ప్రభుత్వం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఎంక్వైరీకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశిస్తామని చెప్పి తెలియజేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లోనే ఈ 7 నియోజకవర్గాలకి సంబంధించి